మా సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటే ఏంటి? యెహోవా దేవునికి కనపడని సైన్యం ఒకటి ఉంటుంది. వాటినే హెవెన్లీ బాడీస్ లేదా సెలెస్టియల్ బాడీస్ అని అంటారు. వాటిలో ఏంజల్స్ తో పాటు మనకు తెలియని సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి. అవి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఇంకా దేవుని ప్రజలకు సహాయం చేయడానికి పంపబడతాయి. ఈ విషయం నీకు బాగా అర్థం కావాలి అంటే ఎలీషా ప్రవక్తకు వచ్చిన ఆపద గురించి తెలియాలి. ఇశ్రాయేలు రాజుపైకి సిరియా రాజు దండెత్తాలనుకున్న ప్రతిసారి ఎలీషా ప్రవక్త ముందుగానే ఇశ్రాయేలు రాజుకి సిరియా రాజు దండెత్తుతున్నాడు, పలానా చోటికి వెళ్లవద్దు అని తెలియచేసేవాడు. ఇలా ప్రతిసారి యుద్ధం ఆగిపోవడంతో సిరియా రాజు ఎలీషా ప్రవక్త వల్ల ఇది జరుగుతుందని తెలుసుకొని ఎలీషా ప్రవక్తను చంపాలనుకుంటాడు. ఒకరోజు సైన్యాన్ని తీసుకొని, రథాలను, గుర్రాలను తీసుకొని ఎలీషా ఉన్న ఇంటిని చుట్టుముడతాడు. ఎలీషా ప్రవక్త యొక్క పనివాడు ఆ సైన్యాన్ని చూసి భయపడిపోతాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త, భయపడకుము, ఈ సైన్యము కంటే మన పక్షాననున్నవారు అధికులైనవారు అని చెప్పి యెహోవా వీడు చూచినట్లు వీడు కన్నులు తెరువమని ప్రార్థన చేయగా యెహోవా పనివాడు కన్నులు తెరుస్తాడు. అప్పుడు ఎలీషా చుట్టూ పర్వతమును, అగ్ని గుర్రములను, రథములను చూస్తాడు. కనపడని ఆ సైన్యమే యెహోవా యొక్క సైన్యము. అందుకనే ఎంతో మంది ప్రవక్తలు సైన్యములకు అధిపతి అగు యెహోవా అని దేవుణ్ణి కొనియాడుతారు.